మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హరే కృష్ణ హరే రామ హరే రామ హరే కృష్ణ హరే రామ హరే రామ హరే కృష్ణ హరే రామ హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ. వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి. శ్రీకృష్ణుడు జన్మించినటువంటి శ్రీకృష్ణుడు భగవంతుడు కనుక మన వేదశాస్త్రాలు ఏం చెప్తున్నాయి? భగవంతుడికి పుట్టుక గాని మరణం గాని ఉండదు గనక భగవంతుడు లీలావతారంగా ఉద్భవించినటువంటి రోజు ఈ రోజు. అంటే మనకు భాగవతంలో ఎన్నో అవతారాలు ఆ శ్రీ మహావిష్ణువుకు చెప్పబడి ఉన్నాయి. అందులో ముఖ్యమైనటువంటివి దశావతారాలు. ఈ దశావతారాల లోపల కూడాను రామావతారము తర్వాత కృష్ణావతారం వచ్చింది. కృష్ణావతారము లీలామానుష రూపంలో మనకు అంటే ఆ భగవంతుడు ఏవైతే ఈ స్థిర చర వస్తువులను మనుష్యులను పశువులను వృక్షాదులను సృష్టించాడో వాటి రక్షణ కూడాను ఆ భగవంతుడి మీదనే ఉంటుంది. కనుక ఈ సృష్టించినటువంటి చరాచర వస్తువులకు గాని మానవులకు గాని ఎప్పుడైతే ఇబ్బంది కలుగుతుందో అప్పుడు భగవంతుడు స్వయంగా ఈ భూమి మీద అవతరిస్తాడు అని స్వయంగా భగవంతుడే గీతోపదేశంగా మనకు చెప్పాడు. అంటే గీతోపదేశం చేయడం మూలకంగా శ్రీకృష్ణ భగవానుడు జగద్గురువు అయినాడు. అంటే శ్రీకృష్ణుడు జగద్గురువు ఎలా అయినాడు అనంటే ఆ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడి నిమిత్తమై గీతోపదేశం చేసినాడు. మానవాళిని ఉద్ధరించడానికి, మానవుల యొక్క జీవితము సుఖమంగా జరగడానికి ఆ గీత లోపల ఎన్నెన్నో విషయాలు మనకు చెప్పినాడు. అలాంటి గీతోపదేశము మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామం జరుగుతున్నటువంటి సమయం లోపల మనకు చెప్పడం జరిగింది. అయితే అలాంటి శ్రీకృష్ణుడి యొక్క అవతారము సృష్టి స్థితి లయకారకుడైనటువంటి ఆ భగవంతుడు ఆ మహావిష్ణువుకు దశావతారాలలో శ్రీకృష్ణావతారం ఏదైతే ఉందో ఆ లీలావతారము ఈ రోజు శ్రావణ మాసంలో కృష్ణపక్షం లోపల అష్టమి తిథి నాడు లీలావతారంగా మన భూమిపైన అవతరించాడు. శాస్త్రం ఏం చెబుతుంది? భగవంతుడు ఎప్పుడు వచ్చినా కూడా మనుష్య రూపంలోనే వస్తాడు, మానుష రూపేణ అని శాస్త్రం చెప్తుంది. భగవంతుడు ఎలా రావాలి మనలోకి, మనను ఎలా ఉద్ధరించాలి, మనను ఎట్లా కాపాడాలి అనేటువంటి విషయాలు ఎన్నెన్నో మనం ఆలోచించినట్టయితే ఆ భగవంతుడు మనుష్య రూపంలోకి వచ్చి మనను ఉద్ధరిస్తాడు. ఎప్పుడెప్పుడైతే ధర్మానికి నష్టం జరుగుతుందో, ధర్మానికి గ్లాని వస్తుందో, అధర్మము ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు ఆ భగవంతుడు స్వయంగా తనను తాను సృష్టించుకొని ఒక లీలావతారం లోపల ఉద్భవిస్తాడు. అలాంటి ఉద్భవించినటువంటి రోజే ఈ కృష్ణాష్టమి. దీన్ని మనం శ్రీకృష్ణ జన్మాష్టమిగా పిలుచుకుంటున్నాం. ఈ కృష్ణ జన్మాష్టమి శ్రావణ మాసం లోపల బహుళము అంటే కృష్ణపక్షంలో అష్టమి తిథి నాడు అర్ధరాత్రి రోహిణీ నక్షత్రంతో కూడుకున్నటువంటి రోజున లీలారూపం లోపల ఆ భగవంతుడు ఈ భూమిపైకి వచ్చినాడు. ఈ కృష్ణావతారము ఈ ఉత్సవాలు మన భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడాను ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు జరుపుకుంటున్నారు. ఇది ఆచారంగా వస్తుంది. ద్వాపర యుగం లోపల శ్రీకృష్ణుడి యొక్క అవతారం జరిగింది. శ్రీకృష్ణ నిర్యాణము తరువాత కలియుగం ప్రారంభమైంది. ఇప్పుడు కలియుగంలో ఉన్నాం. అయినప్పటికీ శ్రీకృష్ణ భగవానుడు జగద్గురువుగా మనకు మానవులందరికీ కూడాను ఎన్నెన్నో విషయాలు ఉద్బోధించినాడు. ముఖ్యంగా భగవంతుడు చెప్పినటువంటిది ఏంటంటే ధర్మాన్ని రక్షించండి. ధర్మానికి విరుద్ధంగా మీరు ఏ ఆచరించినా కూడా అది మిమ్మల్ని నశింపజేస్తుంది. కనుక ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని ఎవరైతే కాపాడుతారో వాళ్లను ధర్మ రూపంలో ఉన్నటువంటి ఆ భగవంతుడు కాపాడుతాడు. కాబట్టి ధర్మానికి ఎప్పుడైతే గ్లాని అంటే దుష్టుల మూలకంగా ధర్మానికి ఎప్పుడైతే ఇబ్బంది కలుగుతుందో అప్పుడు నేను ఉద్భవిస్తాను అనేటువంటి విషయాన్ని స్వయంగా చెప్పినాడు గనక దానిని నిర్వర్తించడానికి ఈ జన్మాష్టమి రోజున లీలా రూపం లోపల భూమిపైకి అవతరించాడు. ఈ జన్మాష్టమి ఉత్సవాలను మనము జరుపుకుంటున్నాము.
శ్రీకృష్ణ నవరాత్రులు ముఖ్యంగా ప్రతిపద మొదలుకొని మనకు నవమి వరకు నవరాత్రులు ప్రతిరోజు కూడాను శ్రీకృష్ణుని జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతినిత్యం కూడాను పూజలు, ఆరాధన, నృత్యము, నైవేద్యాలు, ప్రసాదాలు, గీతాలు. ముఖ్యంగా శ్రీకృష్ణ భగవానుడికి నృత్యము, గీతము అనేటువంటివి రెండు చాలా ఇష్టమైనటువంటివి. లలిత కళల లోపల ఆ శ్రీకృష్ణ భగవానుడికి నృత్యము, సంగీతము, గానము, గీతాలు. కనుక మీరు ఏ పాటలు పాడినా కూడాను, ఏవి చూసినప్పటికీ కృష్ణుడికి సంబంధించినటువంటి పాటలే ఎక్కువ కనబడతాయి. మనకు కృష్ణుడికి సంబంధించినటువంటి నృత్యాలే కనబడతాయి. అంటే ఆ కృష్ణుడికి ఇవి అవినాభావంగా సంబంధించి ఉన్నాయి. కృష్ణుడు అనేక విధములుగా మానవాళిని రక్షించినాడు. ఇలాంటి ఉత్సవాలు ఇక్కడ ధర్మపురి క్షేత్రంలో ఉన్నటువంటి పణతుల వంశము. ఇది అన్నదానము, నిత్యాన్నదానము జరుగుతున్నటువంటి వంశము. అన్నదానానికి కూడాను ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత మనకు శాస్త్రంలో చెప్పబడి ఉన్నది. అదాన దోషేణ భవేద్ దరిద్రో అని. అంటే ఎవరైతే దానం చేయరో వాళ్ళు భవిష్యత్తు లోపల దరిద్రుడై పుడతాడు. దరిద్రుడైనటువంటి వాడు మళ్ళీ పాపాలను చేస్తూ ఉంటాడు. పాపాలు చేసినటువంటి వాడు మళ్ళీ మనుష్య రూపంలోకి వస్తాడు. అంటే ఈ జన్మ అనేటువంటిది దానం చేయనటువంటి వాడికి మోక్షం లేదు అనేటువంటి ఒక శాస్త్రము మనకు చెప్తున్నది. దానం ఏదైనా దానం చేయాలి. అందులో సద్యస్కాలంలో మనిషి తృప్తి పడేది, జీవితాన్ని ఇచ్చేటువంటిది అన్నదానం. కాబట్టి ఈ అన్నదానానికి నిలువైనటువంటి ఈ వంశము పణతుల వారి వంశము. ఈ వంశంలో ఎన్నో సంవత్సరాల నుండి, దాదాపు 400-500 సంవత్సరాల నుండి నిత్యాన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా వీళ్లకు ఇలవేలుపు అయినటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుడికి సంబంధించినటువంటి ఈ జన్మాష్టమిని పురస్కరించుకొని నవరాత్రులు ప్రతి సంవత్సరం కూడాను వీళ్ళు దివ్యంగా, భవ్యంగా చేయడం అనేటువంటిది ఆచారంగా వస్తున్నది. ఈ 9 రోజులు ఈ కార్యక్రమంలో నిమగ్నమై వీళ్ళ పిల్లలు, బంధువులు ఎక్కడ ఉన్నప్పటికీ ఈ నవరాత్రి ఉత్సవానికి ధర్మపురికి చేరుకొని అందరూ కూడాను ఈ నవరాత్రి ఉత్సవాల లోపల పాల్గొనడం అనేటువంటిది జరుగుతున్నది. అందులో భాగంగా వీళ్ళు పణతుల వంశంలో ప్రధానంగా పణతుల వంశానికి మూల స్తంభమైనటువంటి నారాయణయ్య గారు, ఆయన సంతతి జ్యేష్ఠ పుత్రులు కృష్ణన్న గారు, ద్వితీయ పుత్రులు గోపీనాథం గారు, తృతీయ పుత్రులు వెంకటరమణయ్య గారు, 4వ సంతానం చతుర్థ సంతానము శంకరయ్య గారు. వీళ్ళు ప్రముఖంగా నలుగురు ప్రతి నిత్యం కూడాను ప్రతి సంవత్సరము శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు జరుపుతున్నారు. అయితే ఈ సంవత్సరము ప్రతి సంవత్సరం మాదిరిగానే శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవము భవ్యంగా జరుగుతుంది. ప్రతి నిత్యం కూడాను అన్నదానము, వేదఘోష, అభిషేకము, ఇలవేలుపైనటువంటి ఆ శ్రీకృష్ణునికి ఆవరణ పూజ, ఇవన్నీ కూడాను ప్రతినిత్యము వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు ముఖ్యంగా అష్టమి, అర్ధరాత్రి, నిశీథ కాలంలో శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆవిర్భావ ఉత్సవం కూడాను జరుగుతుంది. తెల్లవారితే పారణ కార్యక్రమం ఉంటుంది. కనుక ఇది చాలా ఏళ్ల నుంచి వస్తున్నటువంటి కార్యక్రమం అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ వస్తున్నది. ఎక్కడ ఉన్నప్పటికీ వీళ్ళ సంతతి, వీళ్ళ కుటుంబానికి చెందినటువంటి పిల్లలు దేశంలో ఉన్నా కూడాను, అన్య ప్రాంతంలో ఉన్న, వేరే ఊర్లో ఉన్నప్పటికీ కృష్ణాష్టమి సందర్భంగా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇది చాలా భక్తియుతమైనటువంటి కార్యక్రమం గనక వీళ్ళందరికీ కూడాను ఆ భగవంతుడు అన్ని విధాలుగా రక్షించాలి అనేటువంటి ఆశీర్వచనంతో ఈ ప్రసంగాన్ని, వివరణను ముగిస్తున్నాను.